హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్దీ స్టఫ్. అండ్ టుడే ఇస్ డే 31. యాక్చువల్లీ ఇది మన రెగ్యులర్ రొటీన్లా లేదు, కొంచెం డిఫరెంట్ అనమాట, మారింది. సో మీరు షాక్ అవుతారు అనుకుంటా, నేను షాక్ అయ్యాను. ఈ వీడియో చూసి మీరు షాక్ అవుతారు. సో ప్లీజ్ ఏమనుకోకండి. ఈరోజు వీడియోలో మొలకలు, ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్ లాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నా లంచ్ కూడా. సో నా రొటీన్ అంతా డిఫరెంట్ ఈరోజు. అండ్ అలాగే నిన్న మొన్న వీడియోస్ పెట్టలేదు, చాలామంది అడుగుతున్నారు వీడియోస్ పెట్టలేదు ఏంటని అడుగుతున్నారు. సో కొంచెం టఫ్ టైంలోనే ఉన్నానని చెప్పచ్చు. బట్ నేను విషయం ఏంటనేది క్లారిటీగా అప్పుడే చెప్పలేను, కానీ అలాగే కొంచెం బిజీగా ఉన్నాను నిన్న, ఈరోజు, మొన్న కూడా. సో మన ఛానల్లో కొన్ని వీడియోస్ అనేవి రీఆర్గనైజ్ చేస్తున్నాను. అండ్ అలాగే కొన్ని కాంటెంట్ రిలేటెడ్ రీజన్స్ వల్ల కొంచెం వీడియోస్ అనేవి డిలీట్ చేయాల్సి వస్తుంది. మీరు అందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మంచి వీడియోస్తో, ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు రాబోతున్నాను. ఈ 2 డేస్ కొంచెం బిజీగానే ఉన్నానని చెప్పచ్చు. బట్ బిజీగా ఉన్నాయి కానీ నా రొటీన్ అయితే ఏం మారలేదు. అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఎలా జరిగిందో చూడండి, చూపిస్తాను మీకు. సో ఈరోజు కొంచెం సర్ప్రైజ్ చేశారు నన్ను, కొంచెం సర్ప్రైజ్ ఇచ్చారనమాట నాకు. అంతా చూపిస్తాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్ అందరికీ. సో మా అక్కకి 10K అయ్యారు కదా ఇన్స్టాగ్రామ్లో. సో మేము చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాము విత్ మై హెల్ప్ ఆఫ్ బావ్ గారు. సో చిన్న కేక్ అనమాట. అండ్ ఏమనుకోకండి గైస్, మెస్సీగా ఉన్నాను. ఇప్పుడు వెళ్ళి తనకి చిన్న సర్ప్రైజ్ ఇద్దాము, ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం. ఓకే బాయ్. సో ఇన్స్టాగ్రామ్లో మన ఫ్యామిలీ, మన కమ్యూనిటీ, మనందరం కలిసి ఒక బ్యూటిఫుల్ మైల్ స్టోన్ అయితే రీచ్ చేసామండి. సో 10K ఫాలోవర్స్. నిజంగా నేను ఈ నెంబర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తారని, నా వీడియోస్ చూస్తారని, నా చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్కి ఇంత ప్రేమిస్తారని అస్సలు అనుకోలేదు. ప్రతి ఒక్క కామెంట్, ప్రతి లైక్, ప్రతి మెసేజ్ నన్ను ఇంకా బెటర్ కంటెంట్ చేయాలని మోటివేట్ చేస్తున్నాయి. అందుకే ఈరోజు 10K కంప్లీట్ అయిన సందర్భంగా మా చెల్లి అలాగే మా వారిద్దరూ కలిపి సర్ప్రైజ్ ఇచ్చారనమాట. సో నాకు తెలియకుండా తీసిన వీడియో ఇది. సో నిజంగా ఆ మూమెంట్లో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనకి ఎంత పెద్ద అచీవ్మెంట్ వచ్చినా మన ఫ్యామిలీ మనతో కలిసి సెలబ్రేట్ చేస్తే ఆ హ్యాపీనెస్ ఇంకా డబుల్ అవుతుంది కదా. సో అందుకే ఈ సర్ప్రైజ్ నాకు చాలా స్పెషల్ అనమాట. ఇక నేను వద్దన్నా సరే ఇంకా మా వారు ఒక రోజుకి ఏం అవ్వలేదు, ఈరోజు ఎంజాయ్ చేయపర్లేదని మొత్తం కేక్ అది పెట్టారనమాట. సో కేక్ చూసిన వెంటనే నాకు అర్థమైంది ఈరోజు సెలబ్రేషన్ అయితే తప్పదు ఖచ్చితంగా అని అనుకున్నాను. అలాగే జరిగింది. సో అలా ఇద్దరు కేక్ కట్ చేయించారనమాట. హానెస్ట్లీ ఆ మూమెంట్ అయితే చాలా క్యూట్గా అనిపించింది. ఎందుకంటే మనం ఏదైనా గోల్ కోసం చాలా రోజులు వర్క్ చేసినప్పుడు ఒక చిన్న మైల్ స్టోన్ వచ్చినా సరే మనతో పాటు మన ఫ్యామిలీకి కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తే కనుక ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. సో 10K కంప్లీట్ అయింది మనకి ఇన్స్టాలో. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ ఫాలోడ్ మీ. ఇక రోజు మన పనులు, రెస్పాన్సిబిలిటీస్, కాంటెంట్ ఎడిటింగ్ ఇలా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం కదా. కానీ అప్పుడప్పుడు ఇలా ఫోన్ పక్కన పెట్టి మన ఫ్యామిలీతో కలిసి కూర్చుని మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఒక మూవీ చూడటం, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఈరోజు నేను కూడా నా రెగ్యులర్ రొటీన్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యా. ఇంకా ఈరోజు ఇంట్లో చికెన్ కర్రీ అనమాట. సో అందరం కలిసి కూర్చుని తిన్నాం. రోజు మనకి ఒక రొటీన్ ఉంటుంది కదా, కానీ లైఫ్లో కొన్ని స్పెషల్ అకేషన్స్ వస్తాయి. సో మన వాళ్ళు మన కోసం ఏదైనా స్పెషల్గా చేసినప్పుడు వాళ్ళతో కలిసి కూర్చుని ఎంజాయ్ చేయడం కూడా ఒక బ్యూటిఫుల్ మెమరీ అనమాట. సో ఒకరోజు మన రొటీన్ కొంచెం డిఫరెంట్గా ఉంటే అది మన ఎంటైర్ జర్నీని డిఫైన్ చేయదు. సో మన ఓవరాల్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నది అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే ఈరోజు అయితే నాకు గిల్ట్ ఏం లేదు, కానీ ఎందుకంటే నేను ఏదైనా ఛాలెంజ్ని బ్రేక్ చేశాను అని కాదు, కానీ నా ఫ్యామిలీతో కలిసి ఒక బ్యూటిఫుల్ డేని సెలబ్రేట్ చేశాను. అండ్ 10K అనేది నాకు ఒక నెంబర్ మాత్రమే కాదు. ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు చిన్న పేజ్, అలాగే చాలా తక్కువ వీడియోస్, అండ్ అలాగే మెల్లగా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ, మీ కామెంట్స్ చదువుతూ, కొత్త థింగ్స్ నేర్చుకుంటూ ఈరోజు 10K వరకు వచ్చాను. సో ఈ జర్నీలో నాకు ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది. కన్సిస్టెన్సీ అనేది ఒక్క రోజులో రిజల్ట్ ఇవ్వదు. రోజు కొంచెంగా మనం ముందుకు వెళ్తూ ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మాత్రమే మనకి ఆ సర్ప్రైజ్ అనేది మనం ఫీల్ అవుతాం. అందుకే నా జర్నీని ఫాలో చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే నేను ఇంకా కొత్త వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ కానీ ఈరోజు మాత్రం నో స్ట్రెస్, నో ఓవర్ థింకింగ్, జస్ట్ ఫ్యామిలీ, జస్ట్ హ్యాపీనెస్ అండ్ వన్ బ్యూటిఫుల్ 10K సెలబ్రేషన్. ఇలా నా డే 31 అయితే కంప్లీట్ అయిందండి. సో మన గోల్స్ ఎంత ఇంపార్టెంటో మన రిలేషన్షిప్స్, ఫ్యామిలీ మూమెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో లైఫ్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సో మీ సపోర్ట్ ఇలాగే ఉండాలనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్.